ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనము చదువుకుందాము. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఈ ప్రపంచంలో ఈ యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే ఒక చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి పరదేశకు వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలము శిలువ మీద ఈ రెండవ దొంగ మాత్రమే. ఈయన తన జీవిత కాలమంతా కూడా ఒక బందిపోటు దొంగగా, మరి దేవుని యందు భయం లేనివాడుగా, భక్తి లేనివాడుగా, ఎంతో తిరుగుబాటుదారునిగా అలాంటి వ్యక్తిగా జీవించినాడు. మరి చివరి దశలో ఉన్నాడు. ఎంతో మరి శిలువ వేదన ఆయన అనుభవిస్తున్నాడు. అట్లాంటి పరిస్థితులలో కూడా మరి ఆ చిన్న సమయము అందినటువంటి అవకాశము సద్వినియోగం చేసుకున్నాడు. యేసు ప్రభువుల వారితో జతగా పరదైసుకు వెళ్ళాడు. ఈ దొంగ మరి మత్తయి సువార్తికుడు ఎలా ప్రస్తావించాడంటే, ఆ సిలువ పడినప్పుడు ఈ బందిపోటు దొంగలు కూడా యేసు ప్రభువుల వారిని అపహాసించిన వారిలో, నిందించిన వారిలో ఉన్నారు అని. అధికారులు ఆయనను అపహాసించారు, మరి ఇతరులను రక్షించాడు కానీ తన్ను తానే రక్షించుకోలేకపోతున్నాడు అని. ఇలా ఆయన అపహాసించినప్పుడు వీరు కూడా వారితో పాటు చేరి నిందించిన వారిలో, అపహాసించిన వారిలో ఉన్నారు. కానీ ఇక్కడ లూకా సువార్తలో మనం చూసినట్లయితే, మరి ఈ యొక్క మాటలు మన ధ్యాన వచనంలో చూసినట్లయితే, ఈ దొంగ ఎంతో పశ్చాత్తాపూర్వకంగా, ఎంతో వేదనగా, ఎంతో మరి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా, విన్నపం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ఈ దొంగకు యేసు ప్రభువుల వారికి రాజ్యం ఉన్నదని ఎలా తెలుసు? యేసు ప్రభువు రాజు అని ఎలా తెలుసు? యేసు ప్రభువు ఇతరులను రక్షించగలడని ఎలా తెలుసు? ఇప్పటి వరకు నిందించినటువంటి వ్యక్తి సడన్ గా ఇలా మారిపోయి ఆయనకు విన్నపం చేయటంలో కారణం ఏంటి అని మనం కొన్ని విషయాలు ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మరి యేసు ప్రభువుల వారు రాజు అని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, యేసు ప్రభువుల వారి శిలువ పైన పై విలాసం అనేది రాయబడి ఉన్నది, ఈయన యూదుల రాజు అని. మరి దాన్ని బట్టి ఒకవేళ ఆయన అర్థం చేసుకొని ఉండవచ్చు. అలానే అధికారులు, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకుందని అపహాసం చేసిరి. అంటే ఆ మాటల ద్వారా కూడా మరి ఈయన రక్షించగలడు ఇతరులను, ఎందుకంటే వీళ్ళే అంటున్నారు ఇతరులను రక్షించాడు అని, కాబట్టి నన్ను కూడా రక్షిస్తుండొచ్చు, నాకు కూడా ఈయన రక్షణ ఇవ్వగలడు అనేటువంటి ఆ ఆలోచన, నమ్మకమైనకు కలిగినట్టుగా ఉన్నది. తర్వాత మరి ఇంకా పశ్చాత్తాపం వచ్చేసింది. మొదటి దొంగ యేసు ప్రభువుల వారిని నిందిస్తున్నప్పుడు, లేదు మనము మరి పాపం చేసి, తప్పు చేసి ఆ శిక్షావిధిని అనుభవిస్తున్నాం కానీ ఈయన ఏ నేరం చేయలేదని ఒక కన్క్లూజన్కి వచ్చాడు. అంటే యేసు ప్రభువుల వారు నిరపరాధి అనేటువంటి కన్క్లూజన్కి వచ్చాడు. ఇదే కన్క్లూజన్కి మరి పిలాతు కూడా వచ్చాడు. తన భార్యకు మరి ఆ ప్రాతకాలం ఆమెకు ఒక దర్శనం వచ్చింది, యేసు ప్రభువుల వారు నిరపరాధి అని. మరి ఆ నిరపరాధి జోలికి నువ్వు వెళ్ళకు అనేటువంటి వర్తమానం మరి న్యాయపీఠం పైన కూర్చున్నటువంటి పిలాతు యుద్ధకు పంపించింది. మరి ఆ వర్తమాన సారమే కావచ్చు ఆయన వెళ్ళి చేతులు కడుగుకొని, మరి నేను ఈ పాపం జోలికి నేను రావడం లేదు, ఈ పాపం నా పైన ఉండదు అని తను చేతులు కడుక్కున్నాడు. అంటే యేసు ప్రభువుల వారిని మరి నిరపరాధి అని పిలాతు కూడా నమ్మినాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏ రీతిగా మరి యొక్క దొంగ యేసు ప్రభువుల వారితో మరి ఈ మాటలు అంటున్నాడు అంటే, ఇవన్నీ కూడా సందర్భాలు ఆయన చూస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, మరణావస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో ఉక్రోషంతో చేసినటువంటి పాపాలను బట్టి పశ్చాత్తాపం లేక వాళ్ళు ఉక్రోషంతో, కోపంతో ఆ మరణ వేదన, ఆ బాధను అనుభవిస్తూ ఒకలాంటి ద్వేషపూర్వకంగా ఉంటారు. కానీ యేసు ప్రభువుల వారు సంథింగ్ డిఫరెంట్ గా ఉన్నాడు.
ఆయన తనని ఎవరైతే అపహాసిస్తున్నారో, ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే ఆయన మీద మరి ఊజుచున్నారో, ఎవరైతే ఆయనను పిడిగుద్దులు గుద్దుచున్నారో, ఎవరైతే ఆయనను శిక్షించారో, వారందరూ ఆయనను గురించి నవ్వుతున్నారో, ఎగతాళి చేస్తున్నారో, వారి పట్ల ఏ విధమైనటువంటి నెగటివ్ యాటిట్యూడ్ అనేది చూపించలేదు. నెగటివ్‌గా ఆయన స్పందించలేదు. సరికదా ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన లేదా మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటి అంటే, తండ్రి వీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని క్షమాపణ ప్రార్థన చేశాడు. అది ఈ దొంగను మరి ఆశ్చర్యాన్ని చేసి మరి ఆశ్చర్యమును కలిగించి ఉంటది దొంగకు. ఎందుకంటే మరి పక్కనున్న దొంగ నిందిస్తున్నాడు, నువ్వు దిగి మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అని. అంటే తనలో ఇంకా పశ్చాత్తాపం లేదు, తనలో మారుమనసు లేదు, తనలో ఎలాంటి ఆ దేవుని యందు కనీసం అప్పుడైనా అపరాధ భావం, ఆ పాపం అనేది ఏ మాత్రం కూడా ఆయనలో మరి రియలైజేషన్ లేదు. కానీ యేసు ప్రభు ఎంతో ప్రేమ, దయ, జాలి, ఎంతో కరుణతో మరి తనను ద్వేషించినటువంటి వారిని ఆయన క్షమించమని, మరి ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు తండ్రి అని మరి ప్రార్థించాడు. కాబట్టి ఈయనలో ఏదో మరి వ్యత్యాసం ఉన్నది. అందరూ ఒకలాగుంటే ఈయన ఇంకా వేరేలాగున్నాడు అనేటువంటి ఆలోచన ఆయనలో వచ్చి ఉంటుంది. అందుకే ఆయన సడన్ గా యేసు ప్రభువుల వారిని రాజుగా గుర్తించాడు. యేసు ప్రభువుల వారికి రాజ్యం ఉన్నదని గుర్తించాడు. అందుకే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసు అని సంబోధించాడు. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. అంటే తనను ఆయన రక్షించగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఈ దొంగకు వచ్చేసింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా, మరణ వేదనలో ఉన్నాడు ఈ దొంగ. మరణ పడక పైన ఉన్నాడు. మరణ పడక పైన మారు మనసును పొందాడు చివరి క్షణంలో. అందరూ అనుకుంటుండొచ్చు, ఆయన బాప్తిస్మం తీసుకోలేడు కదా, రొట్టె విరవలేదు కదా, సంఘారాధనకు రాలేదు కదా అని చాలా మంది ఈయన గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఆయనకు సత్క్రియలు చేయడానికి కూడా ఇంత సమయం లేదు. ఒక మంచి కార్యం చేయడానికి కూడా ఆయనకు సమయం లేదు. ఆయన చివరి క్షణంలో ఉన్నాడు. ఎప్పుడైనా ఆయన చనిపోవచ్చు. అలాంటి సమయంలో కూడా యేసు ప్రభువుల వారు ఆయన పక్షాన మరి నిలబడ్డాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభువుల వారి లోకానికి వచ్చాడు. మరి ఈ వ్యక్తి చివరి నిమిషంలో మరి చనిపోవుటకు, నశించి నరకానికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ వ్యక్తి చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనను యేసు ప్రభువుల వారు అంగీకరించి అభయము అనేది ఇచ్చాడు. నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అని. అంటే ఎప్పుడో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో అనుకున్నాడు, కానీ వెంటనే మరి యేసుతో పాటు కలిసి జతగా పరదైసుకు వెళ్తాడు. యేసయ్య ఒక్కడే వెళ్ళడం లేదు, పరదైసు తనతో పాటు ఈ రెండవ దొంగను కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప నిశ్చయితను ఈ యొక్క దొంగకు అనుగ్రహించాడు. మన జీవితాలలో కూడా యేసు ప్రభువుల వారిని అపహసించిన వారితో, నిందించిన వారితో మనము కలియకుండా, మనము ఎల్లప్పుడూ కూడా మరి పశ్చాత్తాప హృదయంతో తగ్గింపు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువుల వారు మన ప్రార్థన కూడా ఆలకిస్తారు. మనకు కూడా నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తారు, నేనున్నాననే అభయాన్ని మనకు ఇస్తారు. మరి ఉదయకాల సమయంలో మనమందరం కూడా పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వద్దాము. తగ్గింపు స్వభావంతో ఆయన సన్నిధికి వద్దాము. ఆయన రాజు, ఆయన రాజ్యము మరి సురక్షితమైనది. ఆయన రాజ్యము ఎల్లకాలం నిలిచినది. ఆయన రాజ్యము నిరంతరం నిలిచినది అనేటువంటి విశ్వాసం, నమ్మకంతో వద్దాము. ఆయన రాజ్యంలో మనం కూడా పాలిపంపులు పొందుదాము. నిరంతరం ఆయనతో కలిసి జీవించుదాము అనేటువంటి నిరీక్షణతో ఆయన సన్నిధికి వద్దాము. ఆ నిరీక్షణే ఈ దొంగను మార్చింది. ఆయనతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవటమే కాదు, నాతో పాటు నువ్వు వస్తున్నావని ఆయనకు మరి ధైర్యాన్ని ఇచ్చాడు, ఒక అభయమును ఇచ్చాడు. మరి ఉదయకాల సమయంలో మరి మనం ఈ విధమైనటువంటి మరి ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధికి వద్దాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము నీ సన్నిధికి వస్తున్నాము పశ్చాత్తాప హృదయంతో, తగ్గింపు స్వభావంతో. మీరు మా ప్రార్థన వింటారనే విశ్వాసంతో వస్తున్నాము నాయన. మరి మా జీవితాలలో చాలాసార్లు మేము తప్పిపోయిన వారు తండ్రి.
అయినప్పటికీ మీరు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము. క్షమించమని అడిగినప్పుడు నీవు ఖచ్చితంగా క్షమించే దేవుడవుగా ఉన్నావు. బయటికి త్రోసివేయ కాకుండా చేర్చుకునే దేవుడవుగా ఉన్నావు. మమ్మల్ని కూడా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.